ఎంత ఘోరం ఇది. నిందితుడు సోయం కిస్టు అట, పురుగుల మందు డబ్బా. ఏందిది? పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు పోసిండట వీడోడు, దరిద్రుడు, దుర్మార్గుడు. మధ్యాహ్న భోజనం వండే పాత్రల్లో కూడా అట. అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులట. అదొక పాఠశాల, సుమారు 30 మంది విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు. ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రల్లోనూ స్కూలు వాటర్ ట్యాంకులోనూ పురుగుల మందు కలిపాడొక దుండగుడు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది సకాలంలో గుర్తించడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం. అసలు ఎవడు వాడు, ఎందుకు కలిపిండి ఇట్లా ఇంత దారుణంగా? ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ధరంపురి ప్రభుత్వ స్కూల్లో మొత్తం 30 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రోజులాగే బుధవారం కూడా విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ స్కూల్కి వచ్చారు. నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని వండే సమయంలో వంటగదికి తాళం పగలగొట్టి ఉండడంతో విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలికి చెప్పారు. అప్రమత్తమైన హెచ్ఎం సమాచారాన్ని గ్రామ పెద్దలకు వెంటనే స్కూల్కు వెళ్లి చూడగా గదిలో పురుగుల మందు వాసన రావడంతో వంట పాత్రలో తెల్లటి వర్ణంలో ద్రావణం కనిపించింది. దీంతో స్కూల్లోని వంట సామాగ్రిలో పురుగుల మందు కలిసిందని గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంకులో కూడా దాన్ని కలిపినట్టు గుర్తించారు. వెంటనే వారు విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సిఐ భీమేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చివరకు గ్రామానికి చెందిన సోయం కిస్టు అనే యువకుడు ఈ ఘటనకు పాల్పడినట్టుగా నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఇంట్లో వారిపై కోపంతో పాటు అతని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని గుర్తించారు. పోలీసులు వెంటనే నిందితుని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలంతా విషప్రయోగం నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగేది అసలు? ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ అది.